నా పేరు సందీప్ కుమార్ అండి. ఐలాపూర్ రాజగోపాల్ నగర్ జనరల్ సెక్రటరీ మాట్లాడుతున్నాను. ఇక్కడ ఉన్న సభ్యులంతా ఐలాపూర్ రాజగోపాల్ నగర్ సంబంధించిన అసోసియేషన్కి సంబంధించిన ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు, ఆర్గనైజింగ్ సెక్రటరీ గారు అందరు ఇక్కడ ఉన్నారు. మీ అందరూ గత 2-3 రోజుల ముందు వార్తల్లో చూసి ఉండొచ్చు. హైడ్రా కమిషనర్ గారిని మేము మా ప్లాట్ల సమస్య మీద ఐలాపూర్కి తీసుకెళ్ళినప్పుడు అక్కడ ఒక అడ్వకేట్ ముకీం గారని అతని మీద కొంచెం దురుసుగా మాట్లాడడం జరిగింది. ఆ సబ్జెక్ట్ మీదనే మళ్ళీ మేము మాట్లాడడానికి మళ్ళీ ముందుకు వచ్చామండి. అసలు మా గురించి చెప్తానండి. ఫస్ట్ మేము ఐలాపూర్ రాజగోపాల్ నగర్ అసోసియేషన్ అండి. మేము 5,000 ప్లాట్ ఓనర్స్ ఉన్నామండి. 5,000 మంది ప్లాట్ ఓనర్స్. 485 ఎకరాలు మాది లేఅవుట్ ఉందండి. అక్కడ 1985 నుంచి 84 నుంచి 1988 వరకు మాకు సేల్ డీడ్స్ రిజిస్ట్రేషన్ జరిగినాయి. మా దాంట్లో సగం మంది ఎల్ఆర్ఎస్లు కూడా కట్టేసారు. మేము అంతా బాగుంది అనుకున్న టైంలో మధ్యలో ఒక జాయింట్ కలెక్టర్ వచ్చేసి ఇది ప్రభుత్వ భూమి అని మెన్షన్ చేయడం జరిగిందండి. అసలు ఈ హిస్టరీ ఏంటి అనేది నేను మీ ముందు ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చాను. ఎందుకంటే ఒక 2-3 రోజుల క్రితం అక్కడ ముకీం గారు పెట్టేసి అతను ఏదో ఫాల్స్ డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ మీడియాకి చూపించడం జరుగుతుంది. అసలు ఇది మాకు ఎట్లా వచ్చింది, అసలు దీని రికార్డ్ ఏంది అనేది నేను ఇప్పుడు మీకు 2 minutes బ్రీఫ్ చేయకపోతున్నానండి. ఇది అసలు నిజాం వాళ్ళ ల్యాండ్ అండి. ఇది నిజాం వాళ్ళ ల్యాండ్ నుంచి వాళ్ళ కింద పనిచేసిన వాళ్ళకి అక్కడ నుంచి వాళ్ళకి ఫస్లీస్ ఇవన్నీ కౌల్నామా తోటి వాళ్ళ పేరు మీదకి మార్చడం జరిగింది. 1933 వాళ్ళ పేరు మీద జరిగిన సేల్ డీడ్ అండి. ఇది 1933లో వాళ్ళ పేరు మీదకి వచ్చిన సేల్ డీడ్. 1933లో వాళ్ళ మీదకి వచ్చిన సేల్ డీడ్ రిజిస్టర్డ్ అండి. మా డాక్యుమెంట్స్ ఎంత వ్యాలిడ్ అనేది మేము చూపిస్తున్నాం మీకు. 1933లో అసలు మాకు అమ్మిన పట్టేదారుల వాళ్ళ హిస్టరీ చెప్తున్నాను నీకు. 1933లో వాళ్ళ సేల్ డీడ్, తర్వాత వాళ్ళదే అని చెప్పి మోజీస్ కమిటీ ఆర్డర్ ఇచ్చింది 1940లో. మోజీస్ కమిటీ ఆర్డర్ 1940లో మాకు అమ్మిన పట్టేదారుల 3 పేర్లే దాంట్లో మోజీస్ కమిటీలు ఉన్నాయండి. 1962లో సక్సెషన్ పట్టా వచ్చింది వాళ్ళ పేరు మీద. 1962లో మాకు ఎవరైతే లేఅవుట్ చేసి మాకు జీపీఎస్ హోల్డర్స్ ద్వారా అమ్మిరో ఆ పట్టేదారుల పేర్లే ఇక్కడ సక్సెషన్ పట్టాలో 1962లో కూడా వాళ్ళ పేర్లే ఉన్నాయి. తర్వాత 1965లో ఆర్ఓఆర్ ఉందండి. ఆర్ఓఆర్లో కూడా మాకు అమ్మిన వాళ్ళ పట్టేదారుల పేర్లే ఉంటాయి. మీరు ఇవన్నీ ఇస్తామండి, మీరు అందరూ చెక్ చేసుకోవచ్చు. తర్వాత మా పట్టేదారుల పేర్ల మీద ఓఎస్ నెంబర్ 3 ఆఫ్ 1970 అనే ఒక ఫైనల్ డిగ్రీ కూడా వచ్చిందండి వాళ్ళ పేర్ల మీదనే. ఓఎస్ నెంబర్ 3 ఆఫ్ 1970. తర్వాత ఈ మాకు ఎవరైతే 3 మెయిన్ పట్టేదారులు ఉన్నారో వాళ్ళ మధ్యలో షేర్ ఎప్పుడు జరిగింది అనేది 1979లో వాళ్ళ 3 మధ్యలో కాంప్రమైజ్ డీడ్ షేర్ జరిగిందండి. 35%, 65% చొప్పున 1979 కాంప్రమైజ్ డీడ్ అనేది కాంప్రమైజ్ డీడ్ అనేది ఈ మన పట్టేదారుల మధ్యలోనే వాళ్ళకి ఎంత షేర్ అనేది 1979లో జరిగింది. తర్వాత 1979 డేట్ 29/09 మంత్లో 1979లో గవర్నమెంట్ ల్యాండ్ కాదు అని గవర్నమెంట్ సీలింగ్ క్లియరెన్స్ సర్టిఫికేట్ కూడా మాకు ఇచ్చిందండి. 79లో సీలింగ్ క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇది. తర్వాత దీంట్లో గవర్నమెంట్ ల్యాండ్ ఉందా లేదా, అసలు ఎవరి పేర్లు ఉన్నాయి, ఒరిజినల్ మా పట్టేదారులదే అని 1982లో సప్లిమెంటరీ సేత్వార్ కూడా తీసుకోవడం జరిగిందండి. మేము సప్లిమెంటరీ సేత్వార్తో పాటు మా దగ్గర ఫస్ట్ సేత్వార్ కూడా ఉందండి. 1958లో వచ్చిన సేత్వార్ కూడా మా దగ్గర ఉంది. 1958 సేత్వార్ ఒకటి, మళ్ళా 1982లో సప్లిమెంటరీ సేత్వార్ కూడా మా దగ్గర ఉంది. తర్వాత అసలు ఇంత డాక్యుమెంట్ లీగల్గా వస్తున్నప్పుడు ఈ ముఖ్యంగా అక్కడ ఎప్పటి నుంచో అక్కడ తీసేసి ఎవరిని రానియకుండా మా సేల్ డీడ్స్ని నోటరీలు చేసి అమ్మడము. అసలు అక్కడ భూమియే లేదు. అసలు ఆయనకి అక్కడ ఉండడానికి స్థలమే లేదు. 1 గజ స్థలం ముఖ్యంగా అక్కడ లేదు. ఆయన ఏదో డాన్లాగా అక్కడ చేస్తున్నాడు. కానీ అసలు ఈ పట్టేదారులని నేను ఇప్పుడు ఏదైతే హిస్టరీ చెప్పినో ఈ పట్టేదారులని బెదిరిస్తే వాళ్ళు ఆ విలేజర్స్కి ముకీం వాళ్ళ ఫాదర్కి 1983లో కాంప్రమైజ్ డిగ్రీలో 19 ఎకరాలు ముకీం వాళ్ళ ఫాదర్కి వచ్చింది. ముకీం వాళ్ళ ఫాదర్కి 19 ఎకరాలు వచ్చింది. విలేజర్స్కి 125 ఏకర్స్ మా పట్టేదారులు కాంప్రమైజ్ డీడ్లో ఇచ్చిన డీడ్ ఇది. అతనికి ఉన్నదే ఆ ల్యాండ్. అయితే దాంట్లో కూడా మళ్ళీ చెప్తా, వాళ్ళ ఫాదర్ పేరు ఎంఏ షరీఫ్.
ఆ ఎంఏ షరీఫ్ గారు మాకు 84లో లేఅవుట్ జరిగినప్పుడు, మా 84లో ప్లాట్స్ మాకు జరిగినప్పుడు మా జీపీఏ హోల్డర్స్తో పాటు ఎంఏ షరీఫ్ కూడా మాకు ప్లాట్స్ సేల్ డీడ్ చేసి అమ్మడం జరిగింది. అవి కూడా మీకు చూపిస్తాను ఒక్క నిమిషం. ఇవన్నీ ఈసీస్ అండి, ఈరోజు ఈసీస్. ఈసీ కాపీస్ అన్నీ ఏంటంటే ఈ ముకీం గారి వాళ్ళ ఫాదర్ ఎంఏ షరీఫ్ గారికి కాంప్రమైజ్ డీడ్లో వచ్చిన 19 ఏకర్స్ మాకు ప్లాట్లు చేసి 1984లోనే అమ్మేసాడు. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, ఇక్కడ ఎంఏ షరీఫ్ గారికి కానీ ఎంఏ ముకీం గారికి ఇక్కడ ఇంచు జాగలేదు. వాళ్ళు ఆల్రెడీ మాకు అమ్మేసారు, సేల్ డీడ్స్ ఉన్నాయి, ఈసీలు ఉన్నాయి, మాకు సర్టిఫైడ్ కాపీస్ కూడా ఉన్నాయి అన్ని ప్రాపర్గా వాళ్ళ ఫాదర్కి. కానీ మాకు ఏదైతే అమ్మిరో దాని మీదనే కబ్జా చేసి 40 ఎకరాలు ఫామ్ హౌస్ కట్టుకొని దాంట్లో గుర్రాలను మెయింటైన్ చేస్తూ చుట్టుపక్కలంతా విలేజర్స్ని పెట్టుకొని లోపలికి ఎవరు పోయినా వాళ్ళ మీద దాడి చేయడము. మొన్న గతంలో మీరు చూసి ఉండొచ్చు, ఒక రిపోర్టర్ పోతే ఆయన మీద తప్పుడు ఆరోపణ చేసి చెట్టు కట్టేసి కొట్టడము. ఇవన్నీ రిపోర్టరే కాదు, అక్కడ 8 అయితే పోలీసు కూడా లోపడిపోదు. అట్లాంటి భయభ్రాంతులు మా ప్లాట్స్ మేము అక్కడ మా ప్లాట్స్ సరే ఈ అన్నీ చెప్తానండి. దాంతో 84లో మాకు రిజిస్ట్రేషన్స్ జరిగినాయి. 1990 ఇంకోటి 19 ఓఎస్ నెంబర్ 23 ఆఫ్ 1983లో ఫైనల్ డిగ్రీ వచ్చింది. అంటే వీళ్ళ మధ్యలో పార్టీషన్స్ జరిగిన తర్వాత కూడా మళ్ళీ ఒక ఫైనల్ డిగ్రీ తీసుకున్నారు. తర్వాత వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేసిరంటే వాళ్ళకి ఎవరికైతే ముకీం గారికి విలేజర్స్ గారికి కాంప్రమైజ్ డీడ్లో ఈ 19 ఏకర్స్ 120 ఏకర్స్ అలాట్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళు లిటిగేషన్ చేస్తూ ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ బిల్ వేయడం జరిగింది. పబ్లిక్ ఇంట్రెస్ట్ బిల్ని ఛాలెంజ్ చేస్తూ పట్టేదారులతో పాటు మా ప్లాట్ ఓనర్స్ ఛాలెంజ్ చేస్తే 1994లో వాళ్ళు ఛాలెంజ్ చేశారు బిల్ ద్వారా. 1997లో టిఎన్సి రంగరాజన్ గారు హైకోర్టు ఆర్డర్, టిఎన్సి రంగరాజన్ అనే జడ్జి హైకోర్టులో దాన్ని జస్టిస్ గారు కొట్టివేయడం జరిగింది. ఇది ముకీం గారు విలేజెస్కి సంబంధించి కాదు, వాళ్ళు ఫాల్స్ బిల్ వేయడం జరిగిందని మాకు క్లియర్ ఆర్డర్ మాకు దీంట్లో దాని ద్వారా ఇవ్వడం జరిగింది. దాని తర్వాత వాళ్ళు ఏం చేశారంటే మళ్ళీ 2005లో మాకు మళ్ళీ వచ్చిన తర్వాత 2005లో ఒక జేసీ గారిని పట్టుకొని, జేసీ గారికి అథారిటీ లేకపోయినప్పటికీ ధరణిలో పేర్లు ఎక్కించి మా సేల్ డీడ్స్ ఇవన్నీ గవర్నమెంట్లో ఉంది అన్నట్టు క్రియేట్ చేసి 2005లో జేసీ నుంచి ఆర్డర్ ఇప్పించారు. జేసీ నుంచి ఆర్డర్ని కూడా మేము ఛాలెంజ్ చేసినామండి. జేసీ నుంచి ఆర్డర్ని కూడా ఛాలెంజ్ చేసి మళ్ళీ 2012లో జస్టిస్ రోహిణి గారు బెంచ్ మీద ఇది మళ్ళీ మాదే అని చెప్పి జేసీ ఆర్డర్ని కొట్టివేసి మళ్ళీ మాకే ఇవ్వడం జరిగింది. మళ్ళీ పబ్లిక్ ఇంట్రెస్ట్ బిల్ వేసి మళ్ళీ అప్పీల్కి వచ్చారు కావాలని. 4 సార్లు వాళ్ళది కాదని వచ్చినాక కూడా వాళ్ళ ప్లాన్ ఏంటంటే దీన్ని ఇట్లనే కొనసాగించుకోవడము, నోటరీలు చేసి అమ్మడం, నోటరీలు చేసి అమ్మడం. సరే మేము దాన్ని కూడా గౌరవిస్తున్నాము, ఇది కోర్టుని కూడా గౌరవించినాము, మేము దాన్ని కూడా ఛాలెంజ్ చేసినాము. ఇంకోసారి కూడా దాన్ని ఎన్ని కంప్లైంట్స్ లోకల్ అథారిటీస్కి ఎన్ని కంప్లైంట్స్ ఇచ్చినా స్టేటస్ కోలు ఉన్నాక కూడా ఇల్లులు కడుతున్నారు, స్టేటస్ కోలు ఉన్నాక కూడా కరెంట్ మీటర్లు పెడుతున్నారు, స్టేటస్ కోలు ఉన్నాక కూడా ఇంటి నెంబర్లు ఇస్తున్నారు, స్టేటస్ కోలు ఉన్నాక కూడా వాటర్ కనెక్షన్స్ ఇస్తున్నారు, డ్రైనేజ్ కనెక్షన్స్ ఇస్తున్నారు. ఇవన్నీ ఒక మాఫియా లాగా నడుస్తుంది. ఎవ్వరు ఆ లోకల్ అథారిటీస్ ఎవ్వరు అసలు మీరు చీఫ్ జస్టిస్ చెప్పించుకున్నా మాకు సంబంధం లేదు, మేము భయపడమన్న స్థాయిలో అంత దిగజారిపోయారు. అక్కడ అసలు గవర్నమెంట్ అక్కడ ఉందా, నడుస్తుందా అనేది కూడా అసలు మాకు అర్థం కావట్లేదు. ఈ క్రమంలో మేమేం చేసినామంటే మాకు ఎక్కడికి వెళ్ళాలి తోచక కోర్టులో కేసు నడుస్తుంది, ఇక్కడేమో గ్రాబింగ్ ఆగట్లేదు. ఈ వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే మళ్ళీ మాకు ఆర్డర్ వస్తుందని వాళ్ళకి తెలుసు. 4వ సారి ఆర్డర్ వచ్చే లోపు లేఅవుట్ మొత్తం నోటీస్ తోటి నింపేస్తే వాళ్ళతో మేము మళ్ళీ కొట్టుకొని రావాలి. మళ్ళీ అదొక లిటిగేషన్ అయితే 40 సంవత్సరాలు అయితే ఇది ఇంకెన్ని సంవత్సరాలు అయితే ఇంకా మేము తెలుస్తుంది. ఇప్పటికీ మీకు తెలుసో తెలియదో నాది 3వ తరంతరం అండి. మా ఫాదర్ వాళ్ళందరూ చనిపోయారు. ఇప్పుడు ఈసారికి 87 ఇయర్స్. ఈయన ప్రెసిడెంట్ గారు, వీళ్ళందరూ ఫస్ట్ సేల్ డీడ్ ఓనర్స్. ఇక్కడ మీకు ఆడియో కాల్ కూడా ఒకటి రిలీజ్ అయి ఉంటుంది. ఈ ముఖ్యం గారు తిట్టినప్పుడు ఈ సార్నే తిట్టినప్పుడు దాంట్లో ఒక 13 వాడిండు. 500 మంది చచ్చిపోయారు, మీరు పిచ్చిముండా కొడుకులారా, 5000 మంది చచ్చిపోయినా నేను అడుగు పెట్టని అని అంటున్నాడు. అంటే అంత ధీమా ఏముంది ఆయనకి. ఆయన ధీమా ఏంటంటే వాళ్ళ బ్రదర్ ఏమో ఫుడ్ కార్పొరేషన్లో చైర్మన్ ఫయ్యూం గారు. అక్కడ కాంగ్రెస్ విజయలక్ష్మి అనే ఆమె ఫైల్ మీద ఆమె ఫైల్ కరెక్ట్ ఎట్లా కూలగొట్టిరని చెప్పి ఆమె తరఫు నుంచి కేసు ఫైల్ చేసి అసలు హైదరాబాద్ రాకూడదు అన్నారు. అసలు ఆ డి విజయలక్ష్మి ఎవరు? మాకు జీపీఏ చేసి మాకు ప్లాట్స్ అమ్మిన బలరాం రాజు గారి భార్య.
మరి ఆమె డాక్యుమెంట్ కరెక్ట్ అయితే మా డాక్యుమెంట్లు ఎందుకు కరెక్ట్ కావు? దీంట్లో ఇంకోటి కూడా చెప్తాను. మా లేఅవుట్లో ఎంఏ ముఖ్యం గారు, ఎంఏ ఫాతిమా అని, ఎంఏ అజీమ్ అని వీళ్ళు కూడా ప్లాట్స్ కొన్నారు. మళ్ళీ వీళ్ళు ఎందుకు కొన్నారు? మీకు అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే, గతంలో మేము ఇట్లనే ఎంక్రోచ్మెంట్ జరుగుతున్నాయని కంప్లైంట్ ఇస్తే 2023లో 13/05లో ఆల్రెడీ రెవెన్యూ డిమాలిషన్స్ 250 ఇల్లు ఒకటే రోజు కూలగొట్టేసారు ఐలాపూర్లో. అయినా కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే అమాయకుల ప్రజలను తీసుకొచ్చి మళ్ళీ ఇల్లులు వాళ్ళకి కట్టబెట్టడము, 5 లక్షలకి 100 గదాలు, 10 లక్షలకి 150 గదాలు ఇట్లా ఇష్టం వచ్చినట్టు అమ్మేసి నింపేస్తున్నారు. పాపం వాళ్ళు ఏంటంటే మాకు వచ్చింది కదా అని కొనుక్కుంటున్నారు. రేపు మళ్ళీ డిమాలిషన్ అయితే వాళ్ళని ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, వాళ్ళని ఏమని బట్టకాయిస్తున్నారంటే ఇష్టం వచ్చినట్టు అమ్మేస్తున్నారు. ఇప్పుడు ప్లాట్ ఓనర్స్ వస్తే మీకు ఇల్లులు పోతాయి, వాళ్ళు వచ్చిన వాళ్ళని అటాక్ చేయండి, అట్లా ఓ సామ్రాజ్యాన్ని క్రియేట్ చేసేస్తున్నారు ఇమీడియట్గా. ఈ ఆర్డర్ వచ్చేలోపు నింపేయాలి, 1000 మందిని నింపేసేయాలి. కానీ ఇప్పుడు ఆ ఊరోళ్ళకి కూడా మేము చేసే విజ్ఞప్తి ఏంటంటే, అతని దగ్గర అసలు ఏం డాక్యుమెంట్స్ ఉన్నాయి? ఆయన ఒకటి మొన్న మీడియా ముందు ఇట్లా పట్టుకొని 1962లో ఇది గవర్నమెంట్ లావణ్య పట్టా ఇచ్చింది అన్నాడు. ఆ లావణ్య పట్టాన్ని మేము టీఎన్సీ రంగరాజన్ దాంట్లో ఛాలెంజ్ చేసి కొట్టేసినాం ఆల్రెడీ. కొట్టేసినది ఇంకా ఎట్లా వ్యాలిడ్ అవుతుంది? కొట్టేసింది మళ్ళీ పాత డాక్యుమెంటే పట్టుకొని చూపించి అమ్ముతున్నాడు ఆయన. 2013లో జస్టిస్ రోహిణి గారు మాకు ఆర్డర్ ఇచ్చినప్పుడు మళ్ళీ పాతయాన్ని కొట్టేసినట్టే. లాస్ట్ ఆర్డర్ ఏది ఉందో అదే వ్యాలిడ్ అవుతుంది. ఆ వ్యాలిడ్ మీద మళ్ళీ అప్పీల్కి వెళ్ళారు. సరే అప్పీల్కి వెళ్ళినామని మేము ఆగినాం. అప్పీల్కి వెళ్ళినప్పుడు దానికి ముందు జేసీ గారు ఇచ్చిన పేర్లే ధరణిలో ఉన్నాయి. ఆ ధరణిలో మేము 13లో ఆర్డర్ వచ్చినాక మేము మా తప్పు ఏంటంటే మేము మార్చలేదు, దాన్ని అప్డేట్ చేయలేదు. వాళ్ళు అప్పుడు గవర్నమెంట్ నుంచి ఎక్కించిన పేర్లని మేము అప్డేట్ చేసి తీపిచ్చేయలేదు. దాన్ని ఆసరాగా చేసుకొని ఆ ధరణిలో ఆ పేర్లు చూపించడము, అమ్మేయడం. ధరణిలో కానీ కింద ఏముంటుంది, బాటమ్ లైన్ దిస్ ల్యాండ్ ఈస్ ప్రొహిబిటెడ్ అని ఉంటుంది, అది ఎవరికి చూపించారు. సర్వే నెంబర్ ఏమో 208, 207లో లోన్స్ ఇప్పిస్తారు, 208లో ఇల్లులు కట్టి అమ్మేస్తున్నారు ప్రొవిజన్లో. మరి అంటే ఇవన్నీ జరుగుతున్నాయని మేము ఎంఆర్ఓకి 100 పిటిషన్లు ఇవ్వడం జరిగింది, కలెక్టర్కి 100 పిటిషన్లు ఇవ్వడం జరిగింది, అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ని కలవడం జరిగింది, రెవెన్యూ డిపార్ట్మెంట్ని కలవడం జరిగింది, అక్కడ గ్రామ స్థాయిలో అక్కడ ఎవరిని కలిసినా ఏం చేసినా వాళ్ళే కరెంట్ ఇస్తున్నారు, వాళ్ళే డ్రైనేజ్ చేస్తున్నారు. ఇవన్నీ వాళ్ళ ద్వారానే జరుగుతున్నాయి. మేము రేవంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేయడం ఏంటంటే, ఆ రేవంత్ రెడ్డి అని పూర్తి స్థాయిలో నమ్ముతున్నాము, హైడ్రాను కూడా పూర్తి స్థాయిలో నమ్ముతున్నాము. హైడ్రా మంచి చేస్తుందని మేము కోరుతున్నాము. హైడ్రా అక్కడికి రాగానే ఆయన ఏదో అసలు మేము ఎక్కడ ముఖ్యం గారి పేరు చెప్పలేదండి, ఏ పిటిషన్లో ముఖ్యం గారి పేరు చెప్పలేదు. మేము మా ఎంక్రోచ్మెంట్ జరుగుతున్నాయి, విలేజర్స్ ఎవరో వచ్చి చేస్తున్నారు, మీరు అక్కడ ఇన్వెస్టిగేట్ చేయండి అన్నాం. ఆయనంతకు ఆయననే తెల్లషర్ట్ వేసుకొని వచ్చేసి నేనే ముఖ్యం, ఇదంతా నేనే హెడ్ అని ముందు పడి ఆయన దొరికిపోయాడు. ఇది మేము ఆయన పేరు ఎక్కడ తీయలేదు, ఏ పిటిషన్లో ఆయన పేరు మేము ఎక్కడ వాడలేదు. ఆయనంతా ఆయననే వచ్చి గొడవ చేసుకోవడం జరిగింది. అతను హైడ్రా కమిషనర్ని కూడా ఛాలెంజ్ చేస్తున్నాడు. మరి ఏ డాక్యుమెంట్ లేకుండా ఎట్లా ఛాలెంజ్ చేస్తున్నాడో మాకైతే అర్థమవుతలేదు. ఆయన చూపించేది లావణ్య పట్ట, ఆ లావణ్య పట్ట ఆల్రెడీ సెటిసైడ్ అయిపోయినాయి కూడా అవే చూపిస్తాడు. ఎందుకంటే ఊరోళ్ళకి వెనకాల ఎవరు చదవనికి రాదు, అవే చూపిస్తాడు. ఇగో నా పేపర్ ఇదే, నా పేపర్ వాళ్ళ పేపర్ బోకస్ అంటాడు. అసలు నీ ఫాదర్ పేరున్న వాళ్ళ ఫాదర్ పేరు మీద ఉన్నాయే ఈ సేల్ డీడ్లో పేర్లన్నీ చూడండి. వాళ్ళ ఫాదర్ పేరు మీద ఉన్న కాంప్రమైజ్ డిగ్రీలో వచ్చిన వాళ్ళకి 19 ఎకరాలు మాకు ప్లాట్లు చేసి అమ్మేసారు. వాళ్ళకి అక్కడ ప్లాట్సే లేవు, ల్యాండే లేదు. ఇంకా అది కూడా వాళ్ళకి వచ్చింది, అంటే తరతరాలకు వచ్చింది కాదు, అది కూడా కాంప్రమైజ్ డీడ్లో వచ్చింది. పట్టేదారుల దగ్గర కాంప్రమైజ్ డీడ్లో వచ్చింది కూడా ప్లాటింగ్ చేసేసారు. అది కూడా మాకు సేల్ డీడ్స్ అయిపోయినాయి. ఇంత అక్రమంగా అసలు ఇన్ని సేల్ డీడ్స్ ఇప్పుడు ఇవన్నీ వాళ్ళ ప్లాటింగ్లో జరిగినాయి. మరి ఇన్ని సేల్ డీడ్స్ మాకున్నాయి, ఆయనకి ఎక్కడ డాక్యుమెంట్ లేదు. ఏంటంటే ఈరోజు కూడా నేను కనుక్కున్నా, ఏం కాదు, మనం ఎంత గట్టిగా ఉంటే అంత గట్టిగా లాస్ట్కి 40% అయినా వస్తుంది, మన కాళ్ళ దగ్గరకు వస్తారు. మేము మా ప్రాణాలు పోయినా కూడా మేము కాళ్ళ దగ్గరకు రావాలండి. మీరు ఏదో అనుకుంటున్నారు గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుందా చేయదా అని. గవర్నమెంట్ సపోర్ట్ చేయకపోయినా మేము 5,000 మంది ఉన్నాం. 5,000 మంది అక్కడ మేము చావడానికైనా రెడీగా అయిపోయినాం. మేము దేనికైనా సిద్ధంగా ఉన్నాం. మేము అసలు వదిలే ప్రసక్తే లేదు, అది ఏ గవర్నమెంట్ అయినా ఉండండి. నేను చెప్పినా కదండి, అదే జేసీ ఆర్డర్ ఎప్పుడు వచ్చింది? 2005లో వచ్చింది. 2005లో ఆ ధరణిలో ఎక్కించారు. ధరణిలో ఎక్కించిన 2013లో మొత్తం కొట్టేసారు. మాకు మళ్ళీ ఆర్డర్ వచ్చేది జస్టిస్ రోహిణి ద్వారా. మా తప్పు అదే చెప్తున్నాం కదా, ఆర్డర్ వచ్చినా కూడా మేము దాన్ని తీపియలేదు. తీపియకపోవడం వల్ల మేము వచ్చినా ఖుషీలు ఉన్నాము. వాళ్ళు మళ్ళీ అప్పీల్కి వెళ్ళారు. అప్పీల్కి వెళ్ళిన స్టేటస్కి వచ్చినా ఆగిపోయినాం. ఆ ధరణిలో ఉన్న పేర్లు చూపించి అమ్ముతున్నారు. కానీ ధరణిలో కూడా ఏముంటుంది, వాళ్ళకి అమ్ముకోమని లేదు, ప్రొవిషన్ అనేది రాసి ఉంది అక్కడ. సరే, వాళ్ళకి లావణ్య పట్ట ఎప్పుడు వచ్చింది? 2005లో జేసీ గారు రాయడం వల్ల వచ్చింది. మా సేల్ డీడ్స్ ఎప్పుడు జరిగినాయి? 84లో జరిగినాయి.
మరి అది ఒక సైడ్ ఏమో ఆయన 4-5 మాటలు మాట్లాడతాడు, ఒక సైడ్ ఏమో గవర్నమెంట్ ఆయన చేతిలోకి జారిపెట్టినప్పుడు ఇది గవర్నమెంట్ ల్యాండ్ అంటాడు, ఆయన చేతిలోనే ఉన్నప్పుడు ఇది ప్రైవేట్ ల్యాండ్ అంటాడు. మరి గవర్నమెంట్ ల్యాండ్ మేము ఫామ్ హౌస్ ఎందుకు కట్టుకుని 40 ఎకరాలు అంటే పీకెటోడు ఇవ్వలేడా? ఆయనది గవర్నమెంట్ ల్యాండ్ అయితే ఆయన ఫామ్ హౌస్ ఎట్లా కట్టుకున్నాడు? మొన్న రంగనాథ్ గారిని మేము తీసుకెళ్తే స్టేటస్ కోలో నువ్వు ఎట్లా వచ్చినావు అన్నాడు. స్టేటస్ కోలో ఆడ ఆల్రెడీ కాంపౌండ్ వాళ్ళు కడుతూనే ఉన్నాడు, 5 ఎకరాల కాంపౌండ్ వాళ్ళు కడుతున్నాడు, ఎవడు నన్ను పీకెట్టోడు అని 5 బిల్డింగ్లు కడుతూనే ఉన్నాడు. అంటే స్టేటస్ కోలో కాంపౌండ్ వాళ్ళు బిల్డింగ్లు కట్టొద్దు అని జడ్జి ఇచ్చిండు ఆయనకి. మేము కోర్టునే ఉన్నామండి, కోర్టులో ఉంది, కోర్టులో ఉన్నాక ఎట్లా తీస్తాము? కోర్టు ఆర్డర్ని మేము ఇంకా ఇప్పుడు ఫైనల్ డెసిషన్లో ఉంది. గతంలో 3-4 ఆర్డర్లు మాకే వచ్చినాయి, 5వ ఆర్డర్ కూడా మాకు వస్తుందని తెలిసి ఆయన ఏం చేస్తున్నాడంటే మొత్తం నోటరీలు నింపేస్తున్నాడు. మేము వచ్చేలోపు నోటరీలు ఉంటే ఏం చేస్తాం, ఇక అరే మీరు వాళ్ళు కొట్టుకోండి, మీరు వస్తే మీరు కోటేలో కొట్టడం మీకు ఇల్లు ఉండదని చెప్తున్నాడు అందరికీ. పోలీస్ కేసు ఇక మా ప్రెసిడెంట్ గారికి కాల్ చేసి లంజోడక మీకు 500 గదాలు మీరు ఎకరాలతో కొట్లాడతావాను, ఎకరాల మీద కబ్జా కూర్చున్నాను నేను, మీకు కేసు ఆర్డర్ గెలిచినా కూడా ఇక్కడ అడుగు కూడా పెట్టనియను, 500 మంది మీరు చచ్చిపోయారు, 5,000 మంది చచ్చిపోయినా కూడా నేను రానియను అంటే ఇది అసలు ఈ మనం ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నామా, తెలంగాణలోనే ఉన్నామా? ఆయన ముఖ్యం అనేట ఆయన సుప్రీంకోర్టు అడ్వకేట్ అండి అని ఆయన చెప్పుకుంటాడు. అది మాకు తెలియదు, మేము ఎప్పుడు సుప్రీంకోర్టులో చూడలేదు, మేము ఎప్పుడు ఆగండి సుప్రీంకోర్టులో మేమైతే ఎప్పుడు చూడలేదు అతను చెప్పుకునే సుప్రీంకోర్టు న్యాయవాది. మరి సుప్రీంకోర్టు న్యాయవాదికి ఇంత తెలివి ఉన్నదా స్టేటస్ కోలా కంపౌండ్ వాళ్ళు కట్టొద్దని? స్టేటస్ కోలా ప్రభుత్వ భూమి అన్నట్టు సుప్రీంకోర్టు అడ్వకేట్కి ఫామ్ హౌస్ కట్టుకోవాలని తెలివి, ఫామ్ హౌస్ ఎట్లా కడతాడు మరి ప్రభుత్వ భూమి మీద? ఫైమ్ సొంత బ్రదర్ తమ్ముడు ఫుడ్ కార్పొరేషన్లో చైర్మన్, అతను కాంగ్రెస్లో, ఇతనేమో టీఆర్ఎస్. అంటే ఆ పార్టీకి పోతే నేను సేవ్ చేస్తా, ఈ పార్టీకి వస్తే నువ్వు సేవ్ చేయి, ల్యాండ్ మీదకి వస్తే తమ్ముడు ఉంటాడు. అదే సీఎం దగ్గర అయితే కబ్జా చేయమని చెప్తారా? కాదు, కలుస్తామండి, తప్పకుండా కలుస్తాము. మాకు సరే ఫైవ్ ఏజ్ చేసినా సీఎం చెప్పి చేయడు కదా, మేము ఆ ఉద్దేశంతో ఉన్నాము. ఏ 5? 2 5 ఉన్నారు ఇక్కడ, 5 కురేషి ఉన్నారు, 5 ఉన్నాడు. ఈ 5 ఉన్నాడు అంటే మరి అక్కడ కూడా కబ్జా పెడుతున్నాడు అంటే మీరు రికార్డు తీయాలి. మరి ఇక్కడ అక్కడ ఇన్ని చోట్ల క్రైమ్ జరుగుతుందంటే ఎందుకు జరుగుతుంది ఇలా మీద అనేది మీరు రాయాలా, వాళ్ళ మీద ఫోకస్ మీరు పెట్టాలా. ఎందుకంటే మేము ఇంతమంది ఫైట్ చేస్తున్నాము, ఆల్రెడీ మా దగ్గర ఉన్న వాళ్ళంతా రిటైర్డ్లే, మా దగ్గర కూడా జర్నలిస్టులే ఉన్నారు, మా దగ్గర ఒక 50 మంది జర్నలిస్టులు ఉన్నారు, ప్లాటో నడుసు, మా దగ్గర ఇస్రో సైంటిస్టులు ఉన్నారు, మా దగ్గర డిఆర్డిఎల్ ఎంప్లాయీస్ ఉన్నారు, హెచ్ఏఎల్ ఎంప్లాయీస్ ఉన్నారు, విజిలెన్స్ వాళ్ళు ఉన్నారు, ఇన్స్పెక్టర్లు ఉన్నారు, రిటైర్డ్ జడ్జిలు ఉన్నారు. మరి వీళ్ళంతా అంటే చచ్చిపోతే అంటే అంత గాలికి ఉన్నారు అండి వీళ్ళంతా. మరి ఎందుకు సేల్ డీడ్స్ చేసింది గవర్నమెంట్? ఆ రోజు సేల్ డీడ్స్ చేసిన రోజు వాళ్ళకి తెలియదా ఇది ఏం ల్యాండ్? ఇది టోటల్గా పట్టేదారులది 1200 ఎకరాలు అండి. 1263 ఎకరాలకి సేల్ డీడ్స్ నుంచి మొత్తం మీకు బ్రీఫ్ చూపెట్టిన. ఇప్పుడు 1200 ఎకరాల మా లేఅవుట్ 495 ఎకరాలు మాది అన్ని ప్రాపర్గా A to Z డాక్యుమెంటేషన్ తోటే ఉన్నాయి. ఆయనని ఏ కేసులో చేసినా కూడా మీ డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేయంటే మేము ప్రొడ్యూస్ చేస్తాం, కానీ ఆయన అడ్వకేట్ కాబట్టి పిటిషన్ ఆయన దాన్ని దాటుకుంటా పోతాడు, కానీ ఏ రోజు ఆయన డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేయడు. ఆయన ఇంటెన్షన్ ఏంటంటే ఇక్కడ డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేయడం కాదు, దీన్ని ఎన్ని రోజులు ప్రొలాంగ్ చేసుకుంటే ఆయనకు అంత బిజినెస్. ఆ టీఆర్ఎస్లో 4-5కి ఫండింగ్ చేస్తాడు ఆయన, ఆ టీఆర్ఎస్ పార్టీలో మంత్రికి ఫండింగ్ చేస్తాడు, ఆ ఎక్స్ మంత్రికి హరీష్ రావు, ఆయన బ్యాక్గ్రౌండ్ హరీష్ రావుకి ఫండింగ్ అంతా అక్కడ నుంచి వెళ్తుంది. అక్కడ ఆ ల్యాండ్ మీద నుంచే రీసైకిల్ బిన్ లాగా చేయడము, కోట్లు సంపాదించడము, 4-5 ఎమ్మెల్యేకి ఫండింగ్ చేయడం. మా ప్రధాన ఉద్దేశం అంటే మొన్న అతను ప్రెస్ మీట్ పెట్టిండు, మేము హైడ్రా కమిషనర్ని మేము రిక్వెస్ట్ చేసినాము, మేము మా పిటిషన్ ఇచ్చినాము. మా పిటిషన్ వెళ్ళినప్పుడు అతను మీ డాక్యుమెంట్స్ వాళ్ళకి ఏం లేవన్నాడు. మా డాక్యుమెంట్స్ 1902 నుంచి నేను చూపించడం జరిగింది. ఆయన ఒక్క డాక్యుమెంట్ తీసుకొచ్చి ప్రొడ్యూస్ చేయమంటే చెయ్యడు. మళ్ళీ అంత దమ్మునోడు వచ్చి చూపించమని చెప్పండి, అందరికి నేను ప్రింట్అవుట్ తీసి ఆయన కూడా ఇవ్వమని చెప్పండి. ఆయన అడ్వకేటే కదా, అడ్వకేట్ తెలివితేటలు చూపించాలంటే అది కోర్టులో చూపించాలి, బయట చూపిస్తే ఎట్లయితుంది? ఒక్క నిమిషం అండి, మా ప్రెసిడెంట్ గారు మాట్లాడతారు.